అయ్యో అయ్యో ఏంటక్క నాన్న చారుశీల ఈ- స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల నాన్న నాన్న నావే గుండెలోన గోలా ఏంటి బాబు ఆఫ్ చేసావు? అక్కడ వరుదిని ఏదో చెప్తుంది మావయ్య. మీరేమో పాప్ మ్యూజిక్ ప్రపంచాన్ని వెళ్తున్న రాక్ స్టార్ లా ఊగిపోతూ వినిపించుకోవట్లేదు. అవునా? ఏందమ్మి? ఆ, అది నేను మా ఆయన బయటికి వెళ్ళాలనుకుంటున్నాం నాన్న. అవునా అమ్మి? నాకు ఇంట్లో బాగా బోర్ కొడుతుంది. ఉండమ్మి, నేను బట్టలు మార్చుకొచ్చేస్తాను. ఎంత చక్కగా ముగ్గురు కలిసి వెళదామే. సిగ్గు లేకపోతే సరే. ఇన్నేళ్ళు వచ్చాయి, ఏట్లో పెట్టానుక గూట్లో పెట్టానుక అని మీ అల్లుడు మొహం మీదే అనేస్తాడు మావయ్య. అన్ని మాటలు నన్ను ఎందుకు అంటాడు బాబు? బుద్ధి లేకపోతే సరే. ఆ? ఇంత వయసు వచ్చింది, ఏమొచ్చింది ముసలోడికి? పోయేగాలం కాకపోతే చిలక గోరింకల్లాగా, హంస నెమల్లాగా, ఆ లేడీ జింకల్లాగా ఆ మొగుడు పిల్లలిద్దరు షికారుకి వెళ్తుంటే మధ్యలో ఈ మొదనష్టం ముసలోడు వస్తానంటాడేంటి ఏంటి? అని మీ అల్లుడు అనుకుంటాడు కదా మావయ్య. ఆ, తిట్ల సంగతి సరే, అల్లుడు అల్లుడు అంటూ ఆగ చూపిస్తున్నాడు బాబు. అల్లుడు ఉండేది పైకెత్తు కదా. ఆ మాయ ఇప్పుడు మీ గది ముఖ్యమా, మీ ఆర్డర్ ముఖ్యమా? ఆ, అయితే బాగుండదంటావా? చండాలంగా ఉంటుంది అని మీ అల్లుడు అనుకుంటాను నాన్న. పరమ దరిద్రంగా ఉంటుంది అని మరిది గారు అనుకుంటారు నాన్న. ఈ చెండాలం ఏంటో, ఈ దరిద్రం ఏంటో, ఈ తిట్లేంటో, ఆగతి చూపించడం ఏంటో, అంతా గందరగోళంగా ఉంది. పోనీలే అమ్మి, నేను రానులే. అమ్మి, నేను రాలేదని దిగులు పడకు. ఇంకోసారి మన అందరం కలిసి వెళ్దామే. అలాగే నాన్న. అమ్మి, రెడీ అయినట్టున్నావుగా, ఇంకెందుకు కాల్చు, బయలుదేరండి. మీరు లోపలికి వెళ్తే వాళ్ళు బయటికి వెళ్తారు. ఎందుకు? మిమ్మల్ని కాదు మాయా, వరుదిని. ఆహా. వరుదిని, నువ్వు లోపలికి వెళ్ళి ఆయన గారిని బయటికి తీసుకురా. ఈ లోపు వీడు ఊపిరి అడగ చచ్చిపోతాడేమో. ఏమైంది? ఊపిరాడక చస్తున్నాను. ఆ ముసలోని ఇందులో పడేస్తే పీడ పోతుంది. 2 నిమిషాలు ఓపిక పట్టు పార్దు. అమ్మి, వీరానుకుంట బోలుడు దూరం కదమ్మి. అక్కడికి వెళ్ళాక ఆకలిస్తే ఈ జంతికలు, చెకోడీలు, సున్నుండ్లు తిని ఈ మంచినీళ్ళు తాగండి. సరే నాన్న, ఇటువంటి ఎందుకు? నేను డిక్కీలో పెడతాను. డిక్కీలో పెట్టడం ఎందుకు? తినే వస్తువులు ఏమన్నా డిక్కీలో పెట్టుకుంటారా మావయ్య? మరి ఎందులో పెడతారు? కారు వెనక సీట్ లో పెట్టుకుంటారు మావయ్య. ఇలా ఏమన్నా పెడతాను. వరుడు ఎవరు? అది వరు ఎక్కేసేయ్. అమ్మి, ఆగు. అల్లుడు ముందు సీట్లో కూర్చుంటే నువ్వు వెనక సీట్లో కూర్చుంటే ఏం బాగుంటుందమ్మి? నువ్వు కూడా వెళ్ళి ముందు సీట్లో కూర్చో. కొద్దిసేపే కదా, అడ్జస్ట్ అయిపోతుంది. కొంచెం దూరం ఏంటి బాబు, 20 మైళ్ళు. వెళ్ళమ్మి, నువ్వు వెళ్ళి కూర్చో. కూర్చో కూర్చోమ్మి. అమ్మి, జాగ్రత్త. బాయ్ 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 అక్క. బాయ్. బాయ్. అమ్మి, రండి లోపలికి. పదక్క.
ఆపండి. ఆయన కూపిరి ఆడదు. కొంచెం ముందుకు వెళ్ళాక ఆపుతానా? అవసరం లేదు, ఇల్లు దాటేశాం కదా, మీరు ఆపండి. నీ అయ్యని కోసి కారం పెట్టాలి. లోపల నన్ను సజీవ సమాధి చేసినట్టు అయింది. సారీ అండి. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి. హ్యాపీగా గుడికెళ్ళి దర్శనం చేసుకొని ఇవాళతో ఈ సమస్య దూరం అయిపోవాలని దండం పెట్టుకోండి. నువ్వేం చేస్తావు మేము తిరిగి వచ్చేదాకా? ఇక్కడే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. ఏంటి? కమాన్ కమాన్. ఏంటి ఎంత లేటు? ఎంత ఎక్సలేటర్ తొక్కినా బండి ముందు కదలట్లేదు సార్. తోలేవాడు తోలితే కదులుతుంది. దిగు త్వరగా, వాళ్ళని ఫాలో చేయాలి. అబ్బా, ఎన్నాళ్ళకి మనం ఇలా స్వేచ్ఛగా కలిసి బయటకు వెళ్తున్నాం కదా. తిరిగి వచ్చాక మళ్ళీ అదే గదిలో జైలు జీవితం గడపాలి కదా. నా బాధ నాది. అబ్బా, తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు ఈ క్షణంలో మనం స్వేచ్ఛగా ఉన్నాం. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయండి. ఏమండి, కాస్త నవ్వండి. అయ్యే, దీనికన్నా ఆ దయ్యం గట్టపులో ఉన్నప్పుడు మీరు నవ్వితేనే బాగుండేది. ఏయ్, యావండి, నాకు భుజం మీద ఏం దోమ కొట్టలేదు. ఇప్పుడు కుడుతుంది తేలు. బా, నిజంగానే తేలికొట్టినట్టుంది రాక్షసి. లేకపోతే ఏంటి, సరసమాడ్రా సారంగా అంటే చందమామను చూస్తాను రంగరంగా అన్నాడంట వెనకటికెవడో. ముతక సామెతలు చెప్తావేంటి ముసల్దానా? అప్పటికి మీరేదో పడుచు పోట్ల గిట్టయినట్టు. ఇదిగో సెటైర్ లేయిద్దు. సెటర్ లేను, చేతులేస్తాను.